హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్ఎస్ కాకినాడ పిల్లని. ఇప్పుడు ఇవాళ మన వంటకం ఏంటంటే ఇవాళ వంటకం ఆనపకాయ ఫ్రై చేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా వారానికి 2 టైమ్స్ అయినా వండించుకొని మరీ తింటారు. నిజంగా చెప్పుతున్నాను ఫ్రెండ్స్, ఈ టిప్ కనుక మీరు ఉపయోగిస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఆనపకాయ ఏపిడి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయినా మీరు వండుకొని తినకపోతే అప్పుడు నన్ను ఏమన్నా అనొచ్చు, మీరు కమెంట్ చేయండి బ్యాడ్గా. వీక్లీ వన్స్ అయినా వండుకొని తింటారు. ఆనపకాయ ఎప్పుడంటే చాలా చాలా ఇష్టపడతారు. చూడండి ఒకసారి ఈ టిప్ ఉపయోగించండి. ఇప్పుడు మనం ఆనపకాయ ఎప్పుడు చేసుకునే ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం స్టవ్ ఆన్ చేద్దాం. ఇది ఎలాగో పెట్టేసాం కాబట్టి నో ప్రాబ్లం. మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. మన స్టవ్ ఆన్లో ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకుందాం. మీ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. నా ఫ్రైకి అయితే మాత్రం, నేను చేసిన ఫ్రైకి అయితే 1.5 పడుతుంది కన్ఫామ్గా. ఇగోండి ఫ్రెండ్, 1 స్పూన్ వేస్తాను. ఒక గరిటి అండ్ హాఫ్, 1.5 పడుతుంది. కొంతమంది ఆయిల్ తీసుకోరు కాబట్టి మీరు లైట్గా వేసుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మన ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ లైట్గా హీట్ ఎక్కుతుంది ఫ్రెండ్స్. హీట్ ఎక్కిన వెంటనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇగోండి ఫ్రెండ్స్, ఇది పోపు రెడీ చేసుకోవడం. పోపు ఏం లేదు ఫ్రెండ్స్, మీరేం భయపడిపోకండి ఏదో పెద్ద పోపు అని అనుకొని. మీరు ఏదో ఎక్కువ ఐటమ్స్ కావాలేమో అని చెప్పేసి మీరేం గాబరా పడద్దు. చాలా తక్కువ ఐటమ్స్. ఆనియన్స్ కూడా కోసుకోక్కర్లేదు, మనకు అంత శ్రమ ఉండదు. జస్ట్ పోపుతో చేసుకోవచ్చు ఫ్రై. ఫస్ట్ కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎల్లుల్లిపాయలు మాత్రం క్రష్ చేయండి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయలు క్రష్ చేయలేకపోతే టేస్ట్ అస్సలు బాగోదు. ఎల్లుల్లిపాయలు ఎప్పుడు క్రష్ చేసుకుంటేనే బాగుంటుంది. నార్మల్ ఎల్లుల్లిపాయలు తీసి అలా వేసేద్దామంటే టేస్ట్ రాదు ఫ్రెండ్స్. కొంచెం క్రష్ చేసుకోవాలి ఎల్లుల్లిపాయలు. ఇగోండి ఫ్రెండ్స్, మన ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రష్ ఇవన్నీ మొత్తం ఇవి పోపు వేసుకున్నప్పుడు కొంచెం దూరంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒక్కొక్కసారి మీద తూలే ప్రమాదం కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మన పోపు కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడే మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీ రుచికి తగ్గట్టు మీరు ఎంత కారం తీసుకుంటారో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే 3 పడతాయి. 3 ఎండుమిర్చిలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. పోపు చూస్తారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. ఇంకా మన ఛానల్లో చాలా చాలా చెప్తాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా ఆనపకాయ ఎప్పుడు చాలా బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఆనపకాయ ఎప్పుడు అనగానే తినడానికే చూస్తారు. ఈసారి నుంచి ఒక్కసారి ఈ టిప్ మాత్రం ఉపయోగించండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఇగోండి ఫ్రెండ్స్, అన్నీ చాలా బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆనపకాయ ముక్కలు వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆనపకాయ ముక్కలు వేసుకుందాం మనం. ఇంకోటి ఫ్రెండ్స్, ఆనపకాయ ముక్కలు చిన్నగా కోసుకోండి. మీకు నచ్చినట్టుగా ఫ్రై కాబట్టి చిన్నగానే కోసుకోవాలి. మనం కొంచెం చిన్న ముక్కలుగా కోసుకోండి ఫ్రెండ్స్. ఆనపకాయ ఇలా వేసుకున్నాక కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కలిపాక 1 మినిట్ అలా వదిలేండి ఫ్రెండ్స్. 1 మినిట్. ఇంకా పప్పుచారు ఉంటే కనుక ఫ్రెండ్స్ ఎంతైనా తినొచ్చు. ఆనపకాయ ఫ్రై కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవాళ ఏంటంటే ఫస్ట్ నేను ఆనపకాయ ఎప్పుడు ఎలాగో చూపించేస్తాను. తర్వాత పప్పుచారు ఎలా చేయాలన్నది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఛానల్లోని. మీరు కన్ఫామ్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎలాగున్నది, బాగుందా బాగలేదా, మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేసుకుంటే ఒకసారి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన టిప్స్ ఉపయోగించి చేసామని చెప్పేసి 1 మినిట్ వదిలేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 మినిట్ మూత పెట్టి వదిలేయాలి ఫ్రెండ్స్. మనం మూత పెట్టేసుకుందాం. ఇంకా ఏంటంటే మనం గివ్ అవే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ పెట్టి, నా ఛానల్ని ఇంకో 20 మెంబర్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి కమెంట్ పెట్టి షేర్ చేస్తే కనుక మీకు 2000 రూపీస్
ఇస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్ 9th కన్ఫామ్గా గివ్అవేలో అందరూ పార్టిసిపేషన్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, 1 minute కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మూత తీద్దాం. మూత తీసాక ఒకసారి కలుపుదాం. ఇప్పుడు తగినంత పసుపు వేద్దాం ఫ్రెండ్స్. పసుపు వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పసుపు వేసి కలిపాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వేయండి ఫ్రెండ్స్, ఎక్కువ వేయవద్దు. కొంచెం వాటర్ వేసుకుందాం. సపోజ్ ఒకవేళ మీరు ఎక్కువ వేసేసినా కూడా ఏం పర్వాలేదు, మూత పెట్టేస్తే అవి దగ్గరికి ఇంకిపోతాయి. వాటర్ వేసాం కదా ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకుందాం. కలిపాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మీరు ఎంత తింటారో మీ టేస్ట్ బట్టి సాల్ట్ అంత వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ వేసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకొని మనం కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ 1 hour మూత పెట్టండి ఫ్రెండ్స్. 1 hour 2 minutes మూత పెట్టండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీద్దాం. మనకు వాటర్ ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఇది మెత్తగా ఉందా లేదా అన్న చూసుకోవాలి. ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు టిప్ ఫ్రెండ్స్, ఈ టిప్ కనుక మీరు ఫాలో అయితే మాత్రం ఆనపకాయ ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అది ఏంటన్నది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మన టిప్ ఏంటంటే మాత్రం మిల్క్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పాలు మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. గేదె పాలు ఉంటే గేదె పాలు వేసుకోవచ్చు. ఆవు పాలు ఉంటే ఆవు పాలు వేసుకోవచ్చు. లేదు మా దగ్గర ప్యాకెట్ పాలే ఉన్నాయంటే మీ ఇష్టం. ప్యాకెట్ పాలు ఏదైనా ఏ కంపెనీ అయినా వేసుకోవచ్చు. నేను యూజ్ చేసింది అయితే మాత్రం విశాఖ యూజ్ చేశాను. కొన్ని పాలు ఫ్రెండ్స్, కొన్ని పాలు వేసుకొని మనం మళ్ళీ మగ్గించుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పాలు మీరు సపోజ్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే, పాలు ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ మన టిప్పు. ఆనపకాయ ఇప్పుడు ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, పాలు వేసాం కదా ఫ్రెండ్స్. మనం పాలు వేసుకొని ఈసారి దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాం. ఇంకా 2 minutes అవ్వలేదు ఫ్రెండ్స్. ఒకసారి అసలు ఎలాగుందో అని చెప్పేసి మూత తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, బుజ్జి బుజ్జిగా. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మన పాలన్నీ దగ్గరగా వచ్చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మన ఫ్రై రెడీగా అయినట్టు. ఇలా మీరు మధ్యలో కట్టేస్తే మాత్రం రెడీ అవ్వదు, దగ్గరికి అవ్వాలి. మీ ఇంట్లో ఎప్పుడు ఆనపకాయ చూసినా కూడా నాకు ఆనపకాయ ఫ్రై కావాలని అంటారు ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా చేయండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే మాత్రం ఇలా మీ ఇంట్లో కాయగూరలు వండుకుంటే కనుక ఆనపకాయ ఉంటే కనుక గబుక్కమని తీసి ఇలా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని. మెచ్చుకోలేని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు. మూత పెట్టే ఉంచాలి ఫ్రెండ్స్. మూత కనుక తీయకూడదు అప్పుడే. ఒకవేళ సపోజ్ మీరు మూత పెట్టడం మర్చిపోయారంటే మాత్రం టేస్ట్ అయితే అసలు రాదు ఫ్రెండ్స్. పాలు వేసిన వెంటనే ఇలా మూత పెట్టి మీరు ఉంచితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, 2 minutes అయిపోయింది. ఒకసారి మూత తీద్దాం, ఎలాగుందో చూద్దాం. ఇంకోండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఈ చివరిని అంటుకుంటుంది. మా ఆనపకాయ ఎప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది అయిపోయినట్టు. మీరు ఎన్ని పాలు వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పాలు వేయకపోతే మాత్రం టేస్ట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. మెయిన్ టిప్ అదే. అది మాత్రం అస్సలు పాలు మాత్రం మిస్ చేయకండి ఫ్రెండ్స్. అది మిస్ చేస్తే మాత్రం ఆనపకాయ ఇప్పుడు అసలు టేస్ట్ ఉండదు. ఇంకా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పాలు అన్నవి ఇలాగ మనకి వెన్నలా పైకి కనిపిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా అయితేనే మనం పాలు కరెక్ట్గా వేసినట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేస్తుంది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆనపకాయ ఫ్రైస్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలాగుందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.
ఆర్ఎస్ కాకినాడ పిల్లలకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.